వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి కొరియోగ్రాఫర్లుగా దూసుకుపోతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయంటూ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్లు అసోసియేషన్ సమావేశం వేదికగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందనే వీడియోలు నెట్టింట హల్చల్ చేయడంతో వీరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుందంటూ ప్రచారం సాగింది. అయితే ఈ వివాదంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా 2 కొరియోగ్రాఫర్లను పిలిపించి మాట్లాడటం, ఆ తర్వాత జానీ మాస్టర్ తన సోషల్ మీడియా హ్యాండిల్ వేదికగా అసలు నిజాలు వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమ మధ్య ఎలాంటి అపార్థాలు లేవంటూ జానీ మాస్టర్ పంచుకున్న లంచ్ ఫోటోలు మరియు పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూద్దాం. టాలీవుడ్ లో డాన్స్ మాస్టర్లుగా ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలకు సూపర్ హిట్ స్టెప్పులను సమకూర్చిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల కాంబినేషన్ కు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఇటీవల తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్లు అసోసియేషన్ అంతర్గత సమావేశంలో జరిగిన కొన్ని పరిణామాలు బయటకు రావడంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమెనెల విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలైంది. అసోసియేషన్ లో ఎన్నికల నిర్వహణ విధానం మరియు సభ్యత్వాలకు సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలపై ఇరు వర్గాల మధ్య తీవ్రమైన చర్చ, అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్లను తీసుకొని కొందరు కావాలనే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని ప్రచారం చేశారు. ఈ పుకార్లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవ్వడంతో సినీ ప్రేమికుల్లో ఒకంత గందరగోళం నెలకొంది. అసోసియేషన్ అంతర్గత సమస్యలను కొందరు పెద్ద వివాదంగా చిత్రీకరించడంపై ఇండస్ట్రీ పెద్దలు కూడా దృష్టి సారించారు. ఎందుకంటే టాలీవుడ్ డ్యాన్స్ కమ్యూనిటీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న తరుణంలో ఇలాంటి విభేదాలు వారి కెరీర్ పై ప్రభావం చూపుతాయని భావించారు. అయితే ఈ రూమర్స్ కాస్త మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఈ కథనం ఒక ఊహించని మలుపు తిరిగింది. టాలీవుడ్ డాన్స్ మాస్టర్లకు, ఫైటర్లకు మరియు టెక్నీషియన్లకు మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ ఒక పెద్ద దిక్కుగా నిలబడుతుంటారు. ఈ వివాదంపై వస్తున్న ప్రచారాలను చూసి కొంచెం అప్సెట్ అయిన చిరంజీవి తాజా సినిమా షూటింగ్ సెట్స్ లోనే 2 మాస్టర్లను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. పరిశ్రమలో అందరూ ఒకే కుటుంబం లాంటి వాళ్ళని చిన్న చిన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. మెగాస్టార్ సమక్షంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరు ఒకరినొకరు కలుసుకుని ఎంతో హ్యాపీగా పాత సూపర్ హిట్ సాంగ్స్, స్టెప్స్ గురించి సరదాగా ముచ్చటించారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి షూటింగ్ సెట్ లోనే ఒకే టేబుల్ పై కూర్చొని ఎంతో సరదాగా భోజనం కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను జానీ మాస్టర్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ రూమర్స్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ తనకు ఎప్పటికీ ఒక అన్న లాంటి వారని, తామంతా ఒకే కుటుంబానికి చెందిన సోదరులమని ఆయన స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదా యుద్ధాలు లేవని, కేవలం అసోసియేషన్ పరంగా జరిగిన చిన్న చర్చను కొందరు తప్పుగా ప్రొజెక్ట్ చేశారని జానీ మాస్టర్ మండిపడ్డారు. తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదా యుద్ధం లేవని, కేవలం అసోసియేషన్ పరంగా జరిగిన చిన్న చర్చను కొందరు తప్పుగా ప్రొజెక్ట్ చేశారని జానీ మాస్టర్ మండిపడ్డారు. ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా బాధ్యయుతంగా వ్యవహరించాలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. కేవలం వివాదం పెరగకుండా ఉండడమే కాకుండా స్వయంగా వారితో సమయం గడపడం ద్వారా పరిశ్రమలోని ఐక్యతను చాటి చెప్పారు. జానీ మాస్టర్ భార్య సుమలత ప్రస్తుతం డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అసోసియేషన్ లో నిధుల అవకతవకల నియంత్రణ మరియు సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై అంతర్గత చర్చలు జరగడం ప్రజాస్వామ్యబద్ధమే అయినప్పటికీ సోషల్ మీడియా దానికి అనవసరమైన రంగు పులిమిందని స్పష్టమవుతోంది. జానీ మాస్టర్ తన పోస్టులో మెగాస్టార్ చిరంజీవి చూపిన ప్రేమ, మార్గదర్శకత్వం మరియు మద్దతు తమకు ఎంతో విలువైనవని కొనియాడారు. పరిశ్రమలోని హీరోలందరూ, దర్శక నిర్మాతలు తమ టాలెంట్ ను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారని, ఎలాంటి ఆధారాలు లేని అన్వెరిఫైడ్ ప్రచారాలను అభిమానులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వివరణాత్మక
వ్యూహాత్మక ప్రకటనతో గత 2 రోజులుగా నడుస్తున్న సస్పెన్స్ మరియు స్టార్ కొరియోగ్రాఫర్ల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్లయింది. శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ మధ్య రగడ అంటూ వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని, మెగాస్టార్ చిరంజీవి పెద్దరికంతో ఇద్దరు మాస్టర్లు అన్యోన్యంగా కలిసి భోజనం చేస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టారని క్లియర్ గా అర్థమవుతోంది. పరిశ్రమలో ఐక్యత ఎల్లప్పుడూ కొనసాగాలని ఆశిద్దాం. మరి శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ల మధ్యన వివాదంపై జానీ మాస్టర్ ఇచ్చిన ఈ సంచలన క్లారిటీపై మరియు మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకున్న తీరుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.